టీ20 వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తుంది ప్రెజెంట్ అంతా. స్టేడియం లైట్లు వెలిగినప్పుడు అందరి చూపు పెద్ద పెద్ద పేర్ల మీదే ఉంటుంది. లైక్ మన ఇండియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్. ఈ పేర్లు వినిపిస్తేనే గెలుపు ఊహించేసుకుంటారు. కానీ ఈ టీ20 వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్‌లే ప్రపంచానికి ఒక నిజం చెప్పేసాయి. పేరున్న వాళ్ళు కాదు, నమ్మకం ఉన్న వాళ్ళే నిలబడతారు అని. ఇప్పుడు ఫస్ట్ మనం పాకిస్తాన్, నెదర్లాండ్ మ్యాచ్ జరిగింది కదా! ఆ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఆ మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ఎవ్వరు పెద్దగా పట్టించుకోలేదు. అంటే నెదర్లాండ్స్ వచ్చేసి 147 స్కోర్‌కే ఆలౌట్ అయిపోయింది. ఆలౌట్ అయిపోయిన తర్వాత చాలామంది ఇంకా టీవీ ఆఫ్ చేసి దానిలో ఏముందిలే పాకిస్తాన్ గెలుస్తది ఈజీగా అని చెప్పేసి లైట్ తీసుకున్నారు. కానీ పాకిస్తాన్ చేజ్ మొదలైనప్పటి నుంచి ఒక్కొక్క వికెట్ పడుతుంటే స్టేడియం అంతా సైలెంట్‌గా అయిపోయింది. 148 స్కోర్ చేయడానికి 19 ఓవర్లు పట్టింది వాళ్ళకి. చివరికి పాకిస్తాన్ గెలిచింది. కానీ ఆ గెలుపు ఒక హెచ్చరిక. అదేంటో తెలుసా? మమ్మల్ని లైట్‌గా తీసుకోకండి అని నెదర్లాండ్ టీమ్ చెప్పినట్టుందన్నమాట ఆ ఆట. అవునా కదా? ఇంకా నెక్స్ట్ చూస్తే వెస్టిండీస్ 182 స్కోర్ చేసినప్పుడు స్కాట్లాండ్ టీమ్ ఏదైతే ఉందో అది ఓడిపోయిందిలే అని చెప్పేసి అనుకున్నారు. కానీ స్కాట్లాండ్ ఆ బ్యాట్స్‌మెన్‌లు పవర్ ప్లేలో ఆడిన ఆట ఏదైతే ఉందో వాళ్ళు చూపించిన ధైర్యం చూస్తే అసలు ఆ మ్యాచ్ స్కోర్ కంటే పెద్ద మెసేజ్ ఇచ్చింది మనకు. వాళ్ళు ఓడిపోయారు. కానీ ఎక్కడ తల వంచలేదు. అదే అసలైన విజయం. అవునా కదా? ఇంకా మన ఇండియా వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్. అసలింకా యూఎస్ఏ బౌలర్లయితే మన ఇండియాని 161కే కట్టడి చేశారు. 9 వికెట్స్ పడ్డాయి. ఈ మ్యాచ్‌లో మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే అంటే మనకి 60+ స్కోర్ చేశాడు. మిగతా వాళ్ళందరూ 20, 30 3 మెంబర్స్ మాత్రమే 20, 30 అలా స్కోర్ చేశారు. మిగతా వాళ్ళంతా చేతులెత్తేశారు. అప్పుడు మన సూర్యకుమార్ యాదవ్ టీమ్‌ని ఆదుకొని 161 వరకి స్కోర్‌ని తీసుకెళ్ళాడు. అసలు అంటే టీ20 మ్యాచెస్ అంటేనే ఇండియా తోప్ టీమ్ అని చెప్పేసి మాట్లాడుకుంటుంటాం. అలాంటి మన టీమ్‌నే మొత్తానికైతే యూఎస్ఏ అయితే కట్టడి చేసింది 161కే. అంటే చాలా అంటే ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. అరే! ఏంటి ఇండియా టీమ్‌ని 161కే ఆపేసిందా అని. నెక్స్ట్ యూఎస్ఏ చేజింగ్‌కొచ్చినంక ఆల్మోస్ట్ మనకి బ్యాటింగ్‌లో ఫస్ట్ ఒక ఓవర్‌లో 2, 3 వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత గెలుస్తారేమో అని ఒక భయం పుట్టించారు తెలుసా? 132 స్కోర్ కొట్టారు. 8 వికెట్స్ పడ్డాయి. చివరి వరకు కూడా పోరాడారు. ఆ మ్యాచ్ తర్వాత ఇంకా యూఎస్ఏ ఆ ప్లేయర్ల కళ్ళల్లో కనిపించింది బాధ కాదు, భయం కూడా కాదు, గర్వం. ఎందుకంటే వాళ్ళు తమ దేశానికి గౌరవం తీసుకొచ్చారు. ఒక గుర్తింపు తీసుకొచ్చారు. మేము గూడా ఆడగలం క్రికెట్ అని చెప్పేసి. అవునా కదా? ఇంకా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ చూస్తే న్యూజిలాండ్ తోటి ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి 182 స్కోర్ చేసింది. న్యూజిలాండ్‌ను వాళ్ళు ఎదుర్కొన్నప్పుడు అది కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ కాదు. అది ఒక దేశం తన గుర్తింపు కోసం ఆడిన పోరాటం. న్యూజిలాండ్ 183 స్కోర్ చేసింది. 5 వికెట్స్ పడి గెలిచింది. కానీ ఆ రోజు గెలిచింది ఆఫ్ఘనిస్తాన్ ధైర్యం. బేసిక్‌గా ఆఫ్ఘనిస్తాన్ అంటే ఒకప్పుడు యుద్ధాలకే పరిమితమైన దేశం. ఇప్పుడు వరల్డ్ కప్‌లో పెద్ద టీమ్‌ని మనకిస్తుంది. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఇంగ్లాండ్, నేపాల్ మ్యాచ్. ఇదైతే ఇంకా ఈ వరల్డ్ కప్‌లో ఒక సెన్సేషనల్ అని చెప్పుకోవచ్చు. ఇంగ్లాండ్ వచ్చేసి 184 స్కోర్ చేసింది. 7 వికెట్స్ పడ్డాయి. ఇంకా ఎవరైనా అనుకుంటారు ఇంగ్లాండ్ గెలిచింది, నేపాల్ ఆడలేదులే కొత్త టీమ్, చిన్న టీమ్ అని చెప్పేసి అనుకున్నారు. కానీ నేపాల్ బ్యాట్స్‌మెన్ ఒక్కొక్క బంతిని ఒక జీవిత అవకాశంలాగా ఆడిర్రు. 180 స్కోర్ చేసిర్రు. 6 వికెట్లు పడ్డాయి. ఆ లాస్ట్ ఓవరు జస్ట్ ఒక 4 రన్స్ తేడాతోటి ఓడిపోయారు. నేపాల్ ఓడిపోయింది. కానీ ఆ రోజు సోషల్ మీడియా మొత్తం గెలిచింది నేపాల్ స్టోరీయే. చిన్న దేశం అనుకున్నారు. చిన్న దేశం. పెద్ద కలలంటే ఏంటో వాళ్ళు చూపించారు. ఇంకా శ్రీలంక, ఐర్లాండ్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే కూడా సేమ్ అదే జరిగింది. శ్రీలంక అనుభవంతోటి ఉన్నది. అనుభవంతో గెలిచింది యాక్చువల్లీ. కానీ ఐర్లాండ్ పోరాటం అందరికి ఒక మాట చెప్పింది. ఓటమి అంటే తల వంచడం కాదు. ఈ వరల్డ్ కప్‌లో అసలు విషయం స్కోర్ కానే కాదు. ఇక్కడ కనిపిస్తున్నది ఒక తరం మార్పు. చిన్న టీమ్స్ ఇప్పుడు భయపడడం మానేశాయి. మనం ఓడిపోతామనే ఆలోచన వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు అనుకుంటున్నారు ఒక్క మ్యాచ్ చాలు చరిత్ర మారిపోతుంది అని. ఇది క్రికెట్ మాత్రమే కాదు. మన జీవితాలకు ఒక కథ. మనల్ని కూడా చాలామంది అంటే చిన్నవాళ్ళుగా భావిస్తుంటారు. వాడికి ఏం తెలుసులే, వానికి అంత సీన్ లేదులే అని చెప్పేసి చూస్తుంటారు. నీ బ్యాక్‌గ్రౌండ్ చాలా చిన్నది, నీకసలు బ్యాక్‌గ్రౌండ్ లేదు, నీ పేరేమంత పెద్దది గాదు అని అంటూ ఉంటారు. నీకు అవకాశాలు రావు అంటారు. కానీ ఈ వరల్డ్ కప్ చెప్తుంది ఒకటే. అవకాశం చిన్నదైనా నమ్మకం పెద్దదైతే సరిపోతుంది. అంతే. ఈ చిన్న టీమ్స్ ప్రతి బంతితో మనకొక పాఠం చెప్తున్నాయి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్నది ముఖ్యం కాదు. నువ్వు ఎంత దూరం వెళ్ళగలవో అదే ముఖ్యం. భయపడకుండా ఆడితే ప్రపంచం నిన్ను గమనిస్తది. అందుకే ఈ టీ20 వరల్డ్ కప్ ప్రత్యేకం. ఇక్కడ ఫేవరెట్స్ కాదు, ఫైటర్సే గుర్తుండిపోతారు.
ఇక్కడ ట్రోఫీ ఎవరు గెలుస్తారో తెలీదు కానీ ఈ మొదటి మ్యాచ్‌లే చరిత్రలో నిలిచిపోతాయి. ఎందుకంటే ఇవి మనకు ఒక ఆశను నేర్పినాయి, ధైర్యాన్ని నేర్పినాయి. మేము కూడా చేయగలం అనే నమ్మకాన్నిచ్చాయి. ఇది ఒక క్రికెట్ కథ మాత్రమే కాదు. ప్రతి చిన్న మనిషి పెద్ద కలలు కనొచ్చు అనే చెప్పే ఒక కథ. ఇది టీ20 వరల్డ్ కప్ కాదు. ఇది మన నమ్మకానికి ఒక వరల్డ్ స్టేజ్. ప్రెజెంట్ జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో ఫస్ట్ మ్యాచ్‌ల స్టోరీ ఇది. నిజంగా ప్రతి ఒక్క మనిషికి ఒక మంచి మెసేజ్ ఇస్తున్న మ్యాచెస్ అవన్నీ. ఇది ఇవాల్టి మన టీ20 వరల్డ్ కప్‌కి సంబంధించిన వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మిగతా వాళ్ళకి వీడియోని ఫార్వర్డ్ చేయండి. థాంక్ యూ. G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి.